హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రకృతి లవర్. ఈరోజైతే నేను మీకు మనాలి గురించి అయితే చెప్పబోతున్నాను. మనాలి అనేది ఇండియాలో ఒక ఫేమస్ హిల్ స్టేషన్. ఢిల్లీ నుంచి 544 కిలోమీటర్ల దూరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 2050 మీటర్స్ ఎత్తులో ఉన్నది. ఓక్, దేవదారు ఫారెస్ట్ మరియు అడ్వెంచర్ యాక్టివిటీస్, స్నో క్యాప్ మౌంటైన్స్, అమేజింగ్ ల్యాండ్స్కేప్స్. ఇది చాలామంది ట్రావెలర్స్కి తెలిసిన ప్లేస్. మనాలి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈరోజు నేను చేసిన వీడియో చూడండి. ఒక ప్రాపర్ టూర్ గైడ్ అనేది నేను మీకు చెప్తాను. మనాలి ఎలా వెళ్ళాలో, మనాలిలో ఏమేమి చూడాలో చెప్తాను. అయితే ఈ ట్రిప్ని మీరు మెమరబుల్గా చేసుకోగలరు. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంకా ఏదైనా ప్లేస్ గురించి మీకు కావాలంటే కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, అయితే నేను వీడియో మొదలు పెడుతున్నా. ముందుగా మనం మనాలి ఎలా వెళ్ళాలి అంటే, మనకి మనాలి ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే స్టేషన్ లేవు. బై రోడ్ వెళ్ళాలి. ఢిల్లీ, సిమ్లా, చండీగఢ్ నుంచి వాల్వో అండ్ రెగ్యులర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటాయి. ఢిల్లీ నుంచి 12 గంటలు పడుతుంది. చండీగఢ్ నుంచి 8 గంటలు పడుతుంది. మనకి మనాలి వెళ్ళడానికి ఒకరికి బడ్జెట్ 10,000 నుంచి 15,000 వరకు అవుతుంది. దీనికి వెళ్ళడానికి మన ఓన్ వెహికల్ అయిన క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఈ రోడ్స్ నుంచి వెళితే వ్యూ ఎంజాయ్ చేయవచ్చు. ఎవరైనా విమానం మీద వెళ్ళాలనుకుంటే బొంతోర్ ఎయిర్పోర్ట్లో దిగి క్యాబ్ బుక్ చేసుకుంటే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. మనం అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ హోటల్ బుక్ చేసుకోవాలి. మనకి మనాలిలో లగ్జరీ హోటల్స్, నార్మల్ రేంజ్ హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను మీకు సజెస్ట్ చేసేది ఏమిటంటే, ఓల్డ్ మనాలిలో మంచి హోటల్స్ ఉంటాయి. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి, న్యూ మనాలి అండ్ ఓల్డ్ మనాలి. న్యూ మనాలిలో మీరు మాల్స్, రోడ్ షాపింగ్ సెంటర్స్ మరియు పర్యాటకుల రద్దీని చూడవచ్చు. బైక్ లేదా కార్ రెంట్కి తీసుకోవచ్చు. బైక్ 600 నుంచి 1500 వరకు ఉంటుంది. రోజుకి కార్ 1500 నుంచి 3000 వరకు ఉంటుంది. హిడింబాదేవి టెంపుల్ మనాలి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హిడింబాదేవి మహాభారతంలోని భీముని భార్య. ఈ దేవాలయం 1553లో నిర్మించబడింది. ఇది 400 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉంది. దీని పక్కనే ఘటోత్కచ్ అనే ఆలయం కూడా ఉన్నది. తప్పక సందర్శించండి. దీని పక్కనే మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ ఉంటుంది. హిమాచల్ కల్చర్ తెలుసుకుంటే పక్కాగా విజిట్ చేయండి. జోగిని వాటర్ ఫాల్స్ హిడింబాదేవి టెంపుల్ నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. దేవదారు మరియు యాపిల్ తోటలతో ఎంతో అందంగా ఉంటుంది. వశిష్ఠ టెంపుల్, ఇది 4000 సంవత్సరాల పురాతన ఆలయం. వశిష్ఠ గ్రామం మనాలి నుండి 3 కిలోమీటర్ల దూరంలో బియాస్ నది ఒడ్డు పక్కన ఉన్నది. ఇది రామలక్ష్మణుల గురువైన వశిష్ఠుడికి అంకితం ఇవ్వబడింది. ఈ దేవాలయం సల్ఫర్ గుళికలు కలిగిన హాట్ వాటర్ స్ప్రింగ్స్ ప్రసిద్ధి చెందాయి. వీటి నీరు చర్మరోగాలు, అంటువ్యాధులు మరియు నొప్పులను నయం చేయగలదు. హాట్ వాటర్ స్ప్రింగ్స్ వద్ద పురుషులు మరియు మహిళలకు వేరువేరు స్నానాల సౌకర్యాలు ఉన్నాయి. రోటాంగ్ పాస్ మంచు పర్వతాల మధ్య ఉంటుంది. ఇది మనాలి నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోటాంగ్ పాస్ వద్ద స్నో బైకింగ్ మరియు స్కీయింగ్ చేయవచ్చు. బెస్ట్ విజిట్ మే టు అక్టోబర్. స్నో బైక్ డ్రైవింగ్ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. రోటాంగ్ పాస్ విజిట్ చేయాలంటే పర్మిట్ తీసుకోవాలి. కారు బుక్ చేసుకుంటే వాళ్ళే కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే పర్మిట్ తీసుకుంటారు. లేదా ఓన్ వెహికల్ మాల్ రోడ్లో ఉన్న ఆఫీస్ దగ్గర మనం పర్మిట్ తీసుకోవాలి. సేఫ్టీ మెజర్స్ అయితే పక్కగా పాటించండి. ఇది చాలా రిస్కీ ప్రదేశం. రోటాన్ పాస్ నుంచి రిటర్న్ వచ్చే దారిలో సొలాన్ వ్యాలీ ఉంటుంది. ఇది మనాలి నుండి సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పర్వత శ్రేణులు మరియు హరిత లోయలకు ప్రసిద్ధి చెందింది. మీరు అడ్వెంచర్ లవర్ అయితే ఈ ప్లేస్ తప్పక విజిట్ చేయాల్సిందే. పారాగ్లైడింగ్, సొలాన్ వ్యాలీలో పారాగ్లైడింగ్ వలన ఆకాశం నుండి క్రిందకి మంచి పర్వతాలు చూడడం అనేది మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. తర్వాత స్కీయింగ్, ఇక్కడ ఎక్కువ మంచు ఉండటం వలన స్కీయింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మంచు పర్వతాల అందాలను ఆస్వాదించేందుకు మంచి అవకాశం కలిగిస్తుంది. జోర్బింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆక్వా జోర్బింగ్, ఇందులో జోర్బింగ్ బెలూన్లో కొంచెం నీరు ఉంటుంది. సెకండ్ది డై జోర్బింగ్, సొలాన్ వ్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హార్స్ రైడింగ్, సొలాన్ వ్యాలీలో మంచు పర్వతాల మధ్య గుర్రపు సారి మరింత ప్రత్యేకమైన మధుర అనుభూతిని కలిగిస్తాయి. సొలాంగ్ వ్యాలీలో ఉన్న కేబుల్ కార్ రైడ్ చాలా ప్రాచుర్యం పొందింది. ఇది పర్వతాల మధ్య అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుంది. మనాలి నుండి 2 కిలోమీటర్ల దూరంలో క్లబ్ హౌస్ ఉంటుంది. ఇక్కడ ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ ఫేమస్. తప్పగా ట్రై చేయండి. ఏమీ ట్రై చేయకపోయినా బియాస్ నది ఒడ్డున రివర్ రాఫ్టింగ్ చాలా ఫేమస్. దాన్ని అయితే తప్పక విజిట్ చేయండి. మోర్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ మనాలి.
మను టెంపుల్, హిమాలయన్ బుద్ధిస్ట్ టెంపుల్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్, భృగు లేక్.